హలో పేరెంట్స్, ఇవాళ వీడియో ఏంటంటే చాలామంది పేరెంట్స్ ఎవరైతే నన్ను కలుస్తూ ఉంటారో ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ వాళ్ళు చాలా కామన్గా అడిగే ఏవైతే క్వెరీస్ ఉన్నాయో నేను వాటిని ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 10 క్వెరీస్ని విత్ బ్రీఫ్ ఆన్సర్స్ ఈ వీడియోలో చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే మ్యాక్సిమం మందికి ఇవే డౌట్స్ ఉంటున్నాయి ఈ మధ్య కాబట్టి. ప్లస్ ఇప్పుడు చెప్తున్నవి మెయిన్గా క్లాసికల్ ఆటిజం, అంటే చాలా స్ట్రాంగ్గా వీళ్ళకి ఆటిజం ఉన్న పిల్లల గురించి మాత్రమే. సో దీన్ని వేరే పిల్లలకి, అంటే జనరల్గా ఉన్న స్పీచ్ డిలేస్ కానీ, లేకపోతే జస్ట్ డెవలప్మెంటల్ డిలే ఉన్న పిల్లలకి కానీ, లేదా ఇంకా బార్డర్ లైన్, అంటే అది వర్చువల్ ఆటిజంలా ఉందా ఆటిజంలా ఉందా అని తెలియని పిల్లలకి కానీ అన్వయించుకోకండి. ఆల్మోస్ట్ లైక్ మీ పిల్లోడు కనుక 5 years ఎబో అండ్ డయాగ్నోసిస్ ఆఫ్ ఆటిజం ఎస్టాబ్లిష్ అయి ఉంది, మీరు ఆల్రెడీ థెరపీస్కి వెళ్తున్నారు, అన్ని ప్రయత్నాలు మీరు చేస్తున్నారు అనుకున్న పేరెంట్స్కి మాత్రమే ఈ వీడియో వర్తిస్తుంది. సో క్విక్గా క్వశ్చన్స్ ఏంటన్నది చూద్దాం. సో ఫస్ట్ మోస్ట్ కామన్ క్వశ్చన్ నన్ను పేరెంట్స్ అడిగేది ఏంటంటే, ఆల్మోస్ట్ 5 years నిండిపోతున్నాయండి, 5 years దాటిన తర్వాత ఇంప్రూవ్మెంట్ ఉండదని చెప్పారు మ్యాక్సిమం దగ్గర, అంటే లైక్ అలా ఒక టాక్ వచ్చింది దట్ 5 years దాటాక బ్రెయిన్ ఇంకా ఎదగదని. సో మాకు చాలా కంగారుగా ఉంది అని చాలామంది పేరెంట్స్ అడగడం నేను చూశాను. సో ఐ హ్యావ్ టు టెల్ దిస్ క్లియర్లీ. 5 years లోపు బ్రెయిన్ గ్రోత్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది. అంటే తల సైజు ఆల్మోస్ట్ 35 centimeters ఉన్న తల చిన్నపిల్లలది బై ద టైం వాళ్ళు 2 years కంప్లీట్ అయ్యేసరికి ఆల్మోస్ట్ 48 centimeters to 50 centimetersకి వచ్చేస్తుంది. అంటే గ్రోత్ అన్నది చాలా ఫాస్ట్గా అవుతుంది. అక్కడి నుంచి కొంచెం కొంచెంగా గ్రోత్ ఎదుగుతుంది. బట్ దట్ డజంట్ మీన్ దాట్ 5 years తర్వాత గ్రోత్ అనేది ఉండదు. గ్రోత్ ఇన్ ద సెన్స్ ఇలా ఫిజికల్ గ్రోత్ అని కాదు, వాళ్ళ ఆలోచన పరిధి, వాళ్ళ ఎబిలిటీ టు థింక్, ఇవన్నీ డెఫినెట్గా విత్ ఎవ్రీ ఇయర్ విత్ ద మెచ్యూరిటీ ఇంక్రీజ్ అవుతున్న కొద్దీ ఇంప్రూవ్ అవుతాయి. సో చాలామంది ఆటిజం పిల్లల పేరెంట్స్కి ఈ కామన్ భయం ఉంటుంది. సో ఇది పూర్తిగా అపోహ మాత్రమే. బట్ అట్ ద సేమ్ టైం దీని అర్థాన్ని మనం రివర్స్లో తీసుకోకూడదు. అంటే 5 years వరకు వెయిట్ చేసి చూద్దాము, ఆ తర్వాత మాత్రమే మనం ఇంటర్వ్యూన్ అవుదాం అన్నట్టు కానే కాదు. ఎర్లీ ఇంటర్వెన్షన్ యాజ్ ఎర్లీ యాజ్ 1.5 to 2 years నుంచి మనం వీళ్ళని గుర్తుపట్టిన వెంటనే నుంచి వీళ్ళ మీద మనం ఇంటర్వెన్షన్స్కి వెళ్తే బెనిఫిట్స్ అనేవి చాలా బెటర్గా ఉంటాయి. బట్ అట్ ద సేమ్ టైం 5 years దాటాక ఆ బెనిఫిట్స్ ఆగిపోతాయని మాత్రం కాదు. ఇంకోటి నేను పర్సనల్ ఎక్స్పీరియన్స్లో చూసింది ఏంటంటే, మ్యాక్సిమం ఆటిజం పిల్లలు ఈ 2 to 4 years మధ్యలో చాలా ఇమ్మెచ్యూర్గానే ఉంటారు. అంటే యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్కే వాళ్ళు ఇంపార్టెన్స్ ఇస్తారు తప్ప సోషల్ ఇంటరాక్షన్ అనేది వాళ్ళు చాలా ఎక్కువైతే డెవలప్ చేసుకోవడం తక్కువే. సో బై ద టైమ్ దే ఆల్మోస్ట్ రీచ్ అరౌండ్ 4.5-5, అప్పటికి వాళ్ళకి ఒక రీజనబుల్ మెచ్యూరిటీ అనేది రావడం స్టార్ట్ అవుతుంది. సో మ్యాక్సిమం ఆటిజం కేసెస్లో యాక్చువల్లీ ఇంప్రూవ్మెంట్స్ ఇన్ సోషల్ ఇంటరాక్షన్ చూసేది మనం యూజువలీ 4.5-5 years తర్వాతే. సో డెఫినెట్గా మీరు డిప్రెస్ అవ్వాల్సిన అవసరం లేదు 5 years వచ్చేసాయి ఇంకా వీళ్ళు ఇంప్రూవ్ అవ్వరని. ఎవ్రీ ఇయర్తో పాటు వాళ్ళలో డెఫినెట్గా మంచి మార్పులే కనబడతాయి. సెకండ్ కామన్ క్వశ్చన్ ఏంటంటే, ప్రస్తుతం 5 ఏళ్ళు అండి, ఆల్మోస్ట్ పెద్దగా ఏమీ మాట్లాడట్లేదు, మరి ఇంకెప్పటికీ మాటలు రావా? సో దీన్ని కూడా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది పేరెంట్స్. ఏంటంటే ఆటిజంలో వాట్ ఐమ్ టాకింగ్ ఇస్ అ క్లాసికల్ ఆటిజం కేసెస్లో ఒక 100 మందిని మనం తీసుకుంటే కనుక ఒక 20 to 25%, పోనీ లోవర్ సైడ్ తీసుకున్న ఒక 20% కిడ్స్లో నాన్ వర్బల్గా ఉండే అవకాశం ఉండొచ్చు. నాన్ వర్బల్ అంటే వీళ్ళకి మాటలు చాలా తక్కువగా, అంటే ఒకవేళ పదాలు తెలిసినా వాళ్ళ ప్రెఫరెన్స్ ఆల్మోస్ట్ ఉండకపోవచ్చు మాట్లాడాలని. అలాంటి పిల్లలు ఆల్మోస్ట్ ఒక 20% వరకు ఉండొచ్చు. దాని అర్థం ఏంటి, 80% ఆఫ్ ద కిడ్స్ విత్ ఆటిజం క్యాన్ బికమ్ వర్బల్ ఏజ్తో పాటు. సో దీనికి ఏమైనా అప్పర్ కట్ ఆఫ్ ఉందా అంటే కనుక, ఆల్దో ఎక్సెప్షన్స్ ఎప్పుడూ ఉంటాయి, బట్ మ్యాక్సిమం 7 years దాటిన తర్వాత పిల్లల్లో మాటల ఇంప్రూవ్మెంట్ అనేది చాలా మినిమల్గా ఉంటుంది. సో ఆల్రెడీ 7 years వచ్చాయి వీళ్ళు అస్సలు మాట్లాడట్లేదు అన్న పిల్లల్లో నాన్ వర్బల్ ఆటిజం అయ్యే ఛాన్సెస్ కొంచెం ఎక్కువ. 5 to 7 ఈజ్ స్టిల్ అ బార్డర్ లైన్ జోన్, కొన్నిసార్లు వాళ్ళు ఇంప్రూవ్ అవ్వచ్చు. సో బై 7 years కూడా వీళ్ళకు అస్సలు మాటలు రావట్లేదంటే మాత్రం మనం దాన్ని డయాగ్నోసిస్ని యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది దట్ దిస్ కుడ్ బి ఏ నాన్ వర్బల్ ఆటిజం. అండ్ నాన్ వర్బల్ ఆటిజంలో కూడా వాళ్ళ ఇంటెలిజెన్స్ బట్టి వాళ్ళు ఆల్టర్నేట్ మోడ్లో కమ్యూనికేట్ చేసే పిల్లలు చాలామంది ఉంటారు. థర్డ్ మోస్ట్ కామన్ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు టాయిలెట్ కంట్రోల్ లేదండి, ఆల్మోస్ట్ 4 years అలా అవుతున్నాయి, ఇది చాలా ఇబ్బందిగా ఉంది, అందరూ అడుగుతున్నారు, వీళ్ళకి ఎప్పటికీ టాయిలెట్ కంట్రోల్ రాదా?
సో అగైన్ టాయిలెట్ కంట్రోల్ రావాలంటే 3 మెయిన్ థింగ్స్ ఉండాలి. ఒకటి, వాళ్ళకి వాళ్ళ బాడీ మీద ఒక బేసిక్ కంట్రోల్, అంటే సెల్ఫ్ హెల్ప్ స్కిల్స్ అంటాం కదా, వాళ్ళ చేతితో వాళ్ళు తినడము, వాళ్ళు గ్లాస్ పట్టుకుని వాళ్ళు తాగగలగడము, ఇలాంటి బేసిక్ కంట్రోల్ అసలు ఉందా అన్నది ఒకటి. రెండోది, వాళ్ళ అటెన్షన్ స్పాన్ అట్లీస్ట్ రీజనబుల్గా అన్న ఉండాలి. అంటే ఇలాంటి ఏదైనా మోషన్ వచ్చినప్పుడు ఒక దగ్గర కూర్చొని వెళ్ళగలిగేలాగా అంత పేషెన్స్, అంత ఓపిక అసలు వీళ్ళకు ఉందా అన్నది ఇంకోటి. థర్డ్ థింగ్ ఏంటంటే మెచ్యూరిటీ. అసలు నేను ఇంట్లో చేస్తే ఏంటి ఇబ్బంది, అందరి మధ్యలో చేస్తే ఏంటి ఇబ్బంది అన్నది స్లైటెస్ట్ ఆఫ్ దిస్ థింగ్ అన్న వాళ్ళకి రావాలి. సో ఈ 3 కనుక రీజనబుల్గా ఉంటే ఆ పిల్లోడు టాయిలెట్ ట్రైనింగ్ ఆర్ పాటీ ట్రైనింగ్కి కొంచెం ఈజీగానే ముందుకెళ్తారు. బట్ బై అండ్ లార్జ్ మేము చూసింది మళ్ళీ ఇందులో ఏంటంటే ఆటిజం కిడ్స్లో 4 to 5 years లోపు టాయిలెట్ కంట్రోల్ అన్నది చాలా తక్కువ మందికే వస్తుంది. సో ఎక్కువ కంగారు పడద్దు. బై ద టైమ్ దే ఆర్ 5 ఆర్ మేబీ లైక్ 5 to 6 మధ్యలో మోస్ట్ ఆఫ్ ద ఆటిజం కిడ్స్, అన్లెస్ దే ఆర్ ఎక్స్ట్రీమ్లీ లో ఐక్యూ ఉన్న పిల్లలైతే తప్ప మ్యాక్సిమం మందికి టాయిలెట్ కంట్రోల్ అన్నది వస్తుంది. సో కొద్దిగా లేట్గా వచ్చినా కానీ చాలా కంగారు పడాల్సిన అవసరం లేదు. ఫోర్త్ కామన్ క్వశ్చన్ ఏంటంటే, వీళ్ళు అందరి పిల్లల్లాగా స్కూల్కి వెళ్తారా? ఆబ్వియస్లీ పేరెంట్స్ అందరి మెయిన్ వరీ ఏంటంటే వీళ్ళు రొటీన్ సిస్టంలో ఇంటిగ్రేట్ అవ్వగలరా లేదా. సో ఇది ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే బేసికలీ ఆటిజంలో 3 levels ఆఫ్ లెర్నర్స్ ఉంటారు. అంటే వాళ్ళ తెలివితేటల రేంజ్ బట్టి వాళ్ళని 3 కేటగిరీల కింద రఫ్గా డివైడ్ చేయొచ్చు. ఒకటి స్లో లెర్నర్, అంటే వీళ్ళకి చాలా చెప్తున్నాం కానీ లో ఫంక్షనింగ్ అంటాం. అంటే లైక్ మనం ఎఫర్ట్ చాలా పెడుతున్నాం కానీ వీళ్ళ ఆలోచన అనేది చాలా చాలా తక్కువగా ఉంది. అది మనం బేసిక్ యాక్టివిటీస్ దగ్గర నుంచి మనం అబ్జర్వ్ చేయొచ్చు వీళ్ళు ఎలా చేస్తున్నారు. సెకండ్ గ్రూప్ ఏంటంటే ఇంటర్మీడియట్ లెర్నర్స్, అంటే చెప్పింది గ్రహిస్తున్నారు కానీ చాలా ఎక్కువ ఎఫర్ట్ పెట్టి చెప్పాల్సి వస్తుంది. అంటే మామూలుగా ఉన్న టిపికల్ పిల్లలకి 1-2 సార్లు చెప్పేది వీళ్ళకి లిటరల్గా ఒక 20-30 సార్లు చెప్తే కానీ వీళ్ళకి అర్థం కావట్లేదు. రిపీటెడ్గా చెప్తే కానీ వీళ్ళకి అర్థం కావట్లేదు. బట్ నేర్చుకుంటున్నారు. ఏజ్ బట్టి నేర్చుకోవట్లేదు, బట్ కొంచెం స్లోగా అయినా కొత్తవి బాగానే నేర్చుకుంటున్నారు. అండ్ ఎక్స్ట్రీమ్లీ హై ఫంక్షనింగ్ ఉన్న పిల్లలు కొంతమంది మాత్రమే ఉంటారు. వీళ్ళకి అకాడమిక్స్ పరంగా పెద్ద ప్రాబ్లం ఉండదు. వాళ్ళు గ్రాస్ బాగా చేసేస్తూ ఉంటారు, రైటింగ్ స్కిల్స్ అవన్నీ బాగుంటాయి. వచ్చి జస్ట్ పియర్ ఇంటరాక్షన్, అంటే ఫ్రెండ్స్తో కలవడం, మనుషులతో మాట్లాడడంలో వీళ్ళకి ప్రాబ్లం ఉండొచ్చు. సో ఈ 3 కేటగిరీస్లో ఉన్న పిల్లల్లో ఎక్స్ట్రీమ్ హై ఫంక్షనింగ్ వాళ్ళకి అకాడమిక్స్లో పెద్ద ప్రాబ్లం ఉండకపోవచ్చు. ఇంటర్మీడియట్ లెర్నర్స్ వచ్చేసరికి ప్రైమరీ స్కూల్ వరకు somehow we can manage, but beyond a primary school level వీళ్ళకి కొంచెం ఇబ్బంది అవుతుంది. అండ్ లో ఫంక్షనింగ్ ఆర్ కంప్లీట్లీ స్లో ఉన్న పిల్లల్లో అయితే స్కూలింగ్ క్యాన్ బి ట్రబుల్సమ్. సో మరి ఏం చేయమంటారు, అసలు స్కూల్కే పంపొద్దా అంటే స్కూల్కి 2 purposes. సోషలైజేషన్ కోసం డెఫినెట్గా పంపొచ్చు, పక్క వాళ్ళని చూసి నేర్చుకోవడం, వాళ్ళతో పాటు లంచ్ తినడం, వాళ్ళతో పాటు ఆటల్లో జాయిన్ అవ్వడం, ఎంతో కొంత టీచర్ చెప్పింది వినడం, వీటి కోసం. బట్ ఇంక్లూజివ్ స్కూల్స్ అన్నవి ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి. అంటే వాళ్ళకి తెలుసు వీళ్ళకి ప్రాబ్లం ఉందని, స్టిల్ ద స్కూల్ విల్ యాక్సెప్ట్, అందరితో పాటే కూర్చోబెడతారు విత్ అ స్పెషల్ అసిస్టెంట్. సో వాళ్ళు వీళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటారు. అలాంటి స్కూల్ లిస్ట్ మీరు కనుక్కుని మీరు కనుక మెట్రోస్ లాంటి ప్లేస్లో ఉంటే గో ఫర్ ఎన్ ఇంక్లూజివ్ స్కూలింగ్.